మోసం చేసిన పార్టీ. ఎందుకంటే 42% తీర్మానం చేసిండు, అందులో 10% మైనార్టీలను కలిపి చేసింది. మైనార్టీలను తీసేస్తే 42% బీసీ రిజర్వేషన్లకు మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మన కేంద్ర నాయకత్వం కూడా చెప్పడం జరిగింది. అసలు ఈ తీర్మానం చేసింది 42% బీసీల కోసమా లేదా మైనార్టీలకు 10% ఇవ్వాలని చెప్పి నేను కొట్టేస్తున్నాను కాంగ్రెస్ నాయకులు. ఇది ఎంతవరకు వాస్తవము? కాంగ్రెస్ పార్టీ అనేది మసి పూసి మాటగా చెప్తుంది, ప్రజలను మోసం చెప్తుంది. ఇంకా దీనికోసము మీరు పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుంది. కాంగ్రెస్ నాయకులారా, మీ మాటలు ఎవరు నమ్మరు, మీ ధర్నాను ఎవరు నమ్మరు? ప్రజలందరికీ తెలుసు, బీసీ నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి బీసీ బిడ్డ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నారు, మీ దగ్గర అంత ధైర్యం ఉంటే మైనార్టీ వాళ్ళని తీసేసి 42% మీరు ఇంప్లిమెంట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే వాళ్ళు పార్లమెంట్లో పాస్ చేసేందుకు తయారున్నారు. కానీ అది మీకు సాధ కాదు. ఎందుకంటే మీ ప్లాన్ అది కాదు. మీ మైనార్టీలో 10% ఎక్కడ కావాలని చూస్తున్నారు. ఈ ప్రజలకు అర్థం కాదని మీరు అనుకుంటున్నారు. అందరికీ తెలుసు, ఓళ్ళు పాస్ అవ్వలేరు. అందరికీ మీరు ఏం చేస్తున్నారనే వ్యవస్థ అంతా తెలుసు. కాబట్టి ఇది ఒక సబ్జెక్ట్, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈ అభియాన్ కార్యక్రమంలో అంతకుముందు జరిగింది అని నేను తెలియజేస్తున్నాను.